సార్ మీకు కేరళ అంటే ఏం గుర్తొస్తుంది సార్? అరోమలే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో కిరణ్ గారు అండి. హాయ్ అండి. సో నిజంగా ఇందాక చెప్పిన పాయింట్, మీరు డ్యాన్స్లో అక్కడ మాత్రం అదరగొట్టేశారు. ఆ పర్టికులర్ బిట్స్లో యాస్టీ స్టెప్స్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ థింగ్ సెకండ్ హాఫ్లో ఆ సెంటిమెంట్ టచ్ ఏదైతే ఉందో దట్ వాజ్ లైక్ హార్ట్ ఫెల్ట్ అనమాట. లిటరల్లీ ఎమోషన్స్, కన్నీళ్ళు వచ్చినాయి ఆ సీన్కి. మీరు రియలైజ్ అయితే మేము బాగా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. టూ గుడ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, అన్న పోయినసారి దీపావళికి ఇలానే ఎంజాయ్ చేస్తాం. అవును, ఇక్కడే. అవునండి. సో ప్రతి దీపావళికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. సో దివాళీ హీరో అయిపోయారు. థ్యాంక్ యూ సార్. హ్యాట్రిక్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. సో అండ్ సినిమాలో ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పుద్ది? చాట్ జీపీటీ బేసిక్గా ఇప్పుడు యూత్ కొంచెం అంతా వాడుతున్నారు కదా సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఏదైనా చాట్ జీపీటీ. నాని చెప్పినప్పుడు లాస్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఫన్నీ నోట్లో ఎండ్ అవుతుంది అని చెప్పి. ఎవరో వస్తారు అంటే రాజేష్ గారికి చాలామంది సర్కిల్ ఉంది కదా హీరోలో, మీలో కదా, నరేష్ గారు ఇంకెవరో వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే చాట్ జీపీటీ అనేసరికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, యూత్ని కనెక్ట్ చేసే ఒక పాయింట్. సో అంటే ఈ సినిమా అంటే థరోలీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. దీనికి సంబంధించి మన లాస్ట్ దిల్ రూపాలో థ్యాంక్స్ సారీ అనే వర్డ్స్ నేను వాడిననే ఒక 2 పదాలతో కథంతో నడిచింది. ఇది వచ్చేసి ఒక పంచువాలిటీ, టైమింగ్ మీద, ప్రామిసింగ్ మీద సో పాయింట్ ఎంచుకోవడం జరిగింది. సో దాన్ని ఆ డీల్ చేయడంలో డైరెక్టర్ మీకు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు? లేదు సార్, అంటే కథ చెప్పినప్పుడే ముందు అనుకున్నట్టు సార్, ఒక ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాను సార్. మీరు గమనిస్తే ఓకే, ఏదో కొత్తగా తగ్గట్టు, ట్రెండ్కి తగ్గట్టు ఏదో చిన్న ఏదో చేస్తున్నాం, కానీ చిన్న మాసీ ఎంటర్టైనర్స్ అన్నవి ఎక్కడో మిస్ అవుతున్నాయని మా ఇద్దరి పర్సనల్ ఫీలింగ్ సార్. అంటే ఇప్పుడు కొంచెం ఏదైనా మనము అల్లరి చేసే సినిమాలు ఉంటాయి కదా సార్, థియేటర్లో కొంచెం మాసీ స్టఫ్ ఉండి గోల పెట్టి ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు ఎంటర్టైన్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా, అలాంటివి ఎక్కడో మిస్ అవుతున్నాయని ఫీలింగ్ వచ్చి నాని చెప్పినప్పుడు డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందన్న, అందులో పండగకు వస్తాను అని డిస్కస్ చేసి నాని చెప్పినప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఖచ్చితంగా, ఎందుకంటే టైమింగ్ ఒకటి ఉంటుంది నానికి చెప్పేటప్పుడు, డైలాగ్ టైమింగ్, ఇది వర్కౌట్ అవుతుందని. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇప్పుడు థియేటర్లో అలాగే నవ్వులు వస్తున్నాయి, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తలకాయ ముందు బాగా పనిచేసినట్టుంది అయితే. అదే సార్. డైరెక్టర్ గారు, అంటే ఈ పాయింట్ అంటే చాలామంది పంచువాలిటీ, టైమింగ్ ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోకపోవడం, అసలు టైంకి రాకపోవడం అనేది చాలా మనం తరచూ చూస్తుంటాం. అమ్మాయిలు అబ్బాయిలు టైం సెన్స్ లేదా అని చెప్పి మనం తిట్టుకుంటూ ఉంటాం. దాన్ని కథగా పాయింట్ రూపంలో చెప్పాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే సార్ నేను చదువుకుంది బయోటెక్నాలజీ. దట్టు ఈ సినిమాలో హీరోయిన్కి ఏదైతే ప్రాబ్లం ఉందో నేను రియల్ లైఫ్లో చూశాను అది. బట్ ఆ పాయింట్ని అంత స్ట్రాంగ్, అంత సీరియస్గా చెప్తే జనాలు చూడరు. దాని చుట్టూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అల్లి ఒక చిన్న ఏజ్లో పిల్లలు, అంత చాలా పిల్లలు ఉంటారు సార్, అంటే పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని. దాన్ని కూడా గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పినా చూడరు. సో లైటర్ వేలో దాన్ని చెప్తూనే హీరోయిన్ క్యారెక్టరేషన్ని బిల్డ్ చేసి చేద్దామని ఎప్పటి నుంచో ఉండే థాట్. దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఫుల్ ఫన్ రాసి ఇలా చేశాను సార్. అంటే కిరణ్ గారు సార్, కే మీకు బాగా కలిసి వచ్చింది అనుకుంటా సార్. కేనా సార్? ఇప్పుడు కే ర్యాంప్. అవును సార్. ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి కేక్ వాడతారా? అలా వెళ్ళలేదు సార్, పర్టికులర్గా సెంటిమెంట్ అనేది లేదు, చూద్దాం సార్. ఏమో ఈ 2 మాత్రం మీకు దీపావళి కానీ ఇప్పుడు కానీ అసలుకి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మీరు ఇంత మంచి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు, నేను ఏదైనా సరే నా సినిమా కొంచెం అటు ఇటు ఏదైనా అవుట్రేట్ సినిమా బాగాలేదని నేను ఎప్పుడు సక్సెస్ మీట్ ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టింది లేదు. ఈ సినిమా మార్నింగ్ నిద్రలేగానే, అంటే మేము 4కేమో పడుకున్నాం. యూకేలో మా వాళ్ళు ఏదో షో పడింది, అందరూ చూస్తున్నారు, హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్ లండన్లో, కంటిన్యూస్ ఫాలో అప్ అవుతున్నాం. అందరూ అద్దరిపోయిన సినిమా, మామూలు ఎంజాయ్ చేయట్లేదు, గోల్ చేస్తున్నామని చాలా జెన్యూన్ రివ్యూ చెప్తున్నారు. అమ్మ పని అయిపోయిందిరా, అక్కడే తెచ్చిందంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నారా అనుకున్నాం. ఇంకా సరే అనేసి ఒక 2 గంటలన్నా పడుకున్నాం. మార్నింగ్ 6:30కి లేచేసరికి ఫోన్లో ఓపెన్ చేస్తే ఏవో కాల్స్ ఉన్నాయి, ఏంటి అని చూస్తే ఏవేవో రేటింగ్స్ వచ్చేస్తున్నాయి, అంతా వస్తున్నాయి. ఓకే ఏంటి ఇదేమన్నా కొంచెం, అంటే మాకు ముందే ఉంది సార్ ఆ సెన్స్. ఏంటంటే ఈ సినిమా పర్టికులర్ మనకు తెలుసు ఎవరికి ఎక్కుతుంది ఎవరికి ఎక్కదు, ఇది మనము ముందే, నేను అందుకే ప్రాపర్గా 2-3 సార్లు చెప్పాను ఇదేదో జరుగుతుందని. ఎందుకంటే నా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీరు గమనిస్తే సార్, నా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మార్నింగ్ రేటింగ్స్ 1.5, 1.7, 2 ఉన్నాయి. అవును సార్, నా ఎస్ఆర్కి 1.5, 2 ఉన్నాయి రేటింగ్. కట్ చేస్తే ఈవినింగ్ నుంచి మొత్తం ప్యాక్డ్ థియేటర్స్ మొత్తం.
మార్నింగ్ ఏంట్రా కంగారు ఉంది, మా వాళ్ళు అందరూ టీం అందరూ ఏంటి మంచి ఎంటర్టైన్మెంట్ తీసాం, అది ముందే చెప్పాం కదా మనము, మేము తీసింది ఏదో ఇదే ఎంటర్టైన్మెంట్, మన సినిమా మన పండక్కి ఇలాంటి ఖచ్చితంగా ఊరోళ్ళు కానీ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని వైపుతో ఉన్నాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత శ్రీరాముల్లో షో చూసేటప్పుడు అసలు గోల పెట్టేస్తున్నారు సార్, ప్రతి ఒక్క దానికి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఈ గాట్ కాన్ఫిడెన్స్. కానీ అప్పుడు నేనేం మాట్లాడలేదు సార్, ఐమ్ వెయిటింగ్. సరేలే అన్న ఎక్కడన్నా చిన్నదేమన్నా అయిందా వెయిట్ చేద్దాం, ఒకవేళ కానీ మాది సారథి కానీ ఏముండంటే ఒకవేళ నిజంగా సినిమా జెన్యూన్గా బాగాలేదు అనే ఒక వైబ్ వస్తే ఓకే, మనం ఏదో ప్రయత్నం చేసాం అయిపోయిందిలే, మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేబీ మన సైడ్ ఏం తప్పు ఉందని. కట్ చేస్తే మ్యాట్ని ఒక్కసారి ఊర్లలో షోస్ పడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీశారు, పొగలు బండ్ అవుతున్నామని ఎప్పుడు మీడియా నుంచి రాని కాల్స్ ఇవన్నీ నాకు వచ్చేసరికి దెన్ అప్పుడు నేను సక్సెస్ మీట్ మిమ్మల్ని అందరినీ పిలవాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి. వీఆర్ సో హ్యాపీ సార్. ఇంత కాంపిటీషన్లో ఈ కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు. షో బై షో కలెక్షన్స్ అన్నీ పెరుగుతున్నాయి, పర్టికులర్లీ టౌన్స్ నుంచి మొత్తం అంతా చాలా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. రేటింగ్స్లో మీ పైన ఏమైనా పార్షియాలిటీ చూపిస్తున్నారా? ఇప్పుడు రాజేష్ గారే చెప్పారు, దానిపైన మీరు ఏమంటారు సార్? నేను పార్షియాలిటీ అవన్నీ నేనేం మాట్లాడాను సార్. నా ఉద్దేశం ఏంటంటే, అరే ఈ సినిమా వీళ్ళు ఇదే అని ముందే చెప్పారు, మన పండక్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తాము అని చెప్పి మేము ముందే 1-2 సార్లు చెప్పినప్పుడు దానికి తగ్గట్టు అరే మన సినిమా కదా, పండగకు వచ్చింది, కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూస్తారు కదా అనే ఒక చిన్న థింగ్ ఎక్స్పెక్ట్ చేశాను సార్ నేను. అంటే నేను ఒకవేళ చెప్పకుండా నేను ఏదో గొప్ప సినిమా తీసేసాము, ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ తీసాము అని అంటే అది ఓకే. నేను చెప్పిన తర్వాత కూడా ఇలాంటిదని చెప్పినప్పుడు ఓకే, ఖచ్చితంగా ఇదేమన్నా అట్లీస్ట్ ఇది మన ఊర్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, టౌన్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, ప్యాక్డ్ థియేటర్స్లో ఉన్నప్పుడు ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు అనే ఒక చిన్న అలాంటిదన్నా ఏమన్నా వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశాను సార్, అంతే. పార్షియాలిటీ అనే థింగ్ అవి పెద్ద మాటలు సార్, అవి నేను మాట్లాడకూడదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఒపీనియన్. బట్ మేము ముందే ఇది అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టు ఇచ్చింటే ఇవాళ మార్నింగ్ ఒక చిన్న డల్నెస్ ఉండేది కాదు ఎవరికి, టీం అందరం ఇంకా పాజిటివ్గా ఉండేవాళ్ళం. కానీ ఈ ఈవినింగ్ కల్లా మీరు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్, చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అదే ఇంకొంచెం సార్ మన వాళ్ళు మనకు చిన్న పాజిటివిటీ ఇస్తే మీరు చాలా బాగుంటుంది కదా సార్. మన పండగ సినిమా అరే మనోడు ఏదో చేశాడు చిన్నది ఓకే, తప్పులు ఉంటాయి, తప్పులు ఉన్నప్పుడు తప్పులు చెప్పినప్పుడు కదా, తప్పులు ఉన్నాయి, ఇదేదో బాగుంది మన వాళ్ళు అందరూ వెళ్ళి చూడండి పండగ మన సినిమా అంటే అందరూ వస్తారు కదా సార్ థియేటర్కి, అందరం హ్యాపీగా ఉంటాం కదా ఇంకొంచెం అనే ఒక చిన్న థింగ్ అంతే సార్. కిరణ్ గారు టూర్ ఏమైనా ఉందండి? టూర్ ఇట్లా ప్రమోషనల్ టూర్ ఇవన్నీ ప్లాన్ ఏమైనా? అన్ని ప్లాన్ ఉన్నాయి సార్. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా చెలరైపోతాం సార్ మొత్తం అన్నీ అంతా. ఇంకా రాజేష్ గారు